శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి నెంబర్ 5 మిస్సింగ్ నెంబర్స్. సో 5 అంటే మీకు తెలుసండి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా కూడా 1 to 31 డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్ 5 నెంబర్ మెర్క్యూరీ నెంబర్ కింద మిస్ అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు చేయాల్సిన రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు అండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో మీరు పిల్లలు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీ పేరెంట్స్కి చూడండి, మీరు చూసుకోండి, లేదా మీ బ్రదర్స్కి చూడండి. పేరెంట్స్ అయితే మీ జాతకంలోనూ మీ డేట్ ఆఫ్ బర్త్లోనూ చూసుకోండి, లేదా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లోనూ చూసుకున్నట్లయితే ఈ మిస్సింగ్ నెంబర్ 5 అనేది లేకపోతే ఏం జరుగుద్ది. సో మిస్సింగ్ నెంబర్ 5 అంటే మెర్క్యూరీ అండి, బుధుడు. ఫస్ట్గా అది మనం తెలుసుకోవాలి. సో బుధుడు వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్లో 5 నెంబర్ లేకపోతే ఏం జరుగుద్ది? ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్ని కోల్పోవడం, అంటే ఒక ఎనర్జీ లేకపోవడం. సో ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ, ఒక స్టెబిలిటీగా లేకపోవడం. మన మైండ్ కానీ, మన కాన్సన్ట్రేషన్ కానీ, ఏదైనా సరే మన మైండ్ అనేది స్టెబిలిటీగా ఒక పని మీద కేంద్రీకరించకపోవడం, ఒక స్టెబిలిటీ మైండ్ సెట్ లేకపోవడం. సో నాట్ హ్యావింగ్ బ్యాలెన్స్డ్ లైఫ్, ఒక బ్యాలెన్సింగ్ లైఫ్ అనేది లేకపోవడం జరుగుద్దండి ఈ 5 లేకపోతే. ఎప్పుడు అంటే బ్యాలెన్సింగ్ లైఫ్ అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, దేని మీద మీకు బ్యాలెన్సింగ్ లైఫ్ లేదు అని చెప్తానండి. హెచ్ఆర్సిఎం అంటే హెల్త్. హెచ్ అంటే హెల్త్, ఆర్ అంటే రిలేషన్షిప్, హెచ్ అంటే హెల్త్ అండి. హెచ్ అంటే హెల్త్, ఇప్పుడు అందరికీ కూడా హెల్తే కావాల్సింది. రిలేషన్షిప్. సి అంటే కెరీర్. ఎం అంటే మనీ అండి. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కావాలి, ప్రతి ఫ్యామిలీలోనూ ప్రతి మనిషికి హెల్త్ కావాలి, చక్కని రిలేషన్షిప్. అంటే ఇప్పుడు కొడుకులైతే తల్లిదండ్రులకి, భార్య అయితే భర్తతోనూ, భర్త అయితే భార్యతోనూ, లేదా మా పేరెంట్స్ అయితే పిల్లల వద్ద ఖచ్చితంగా ఈ హెల్త్ అండ్ రిలేషన్షిప్ కావాలి. కెరీర్ కావాలి, సి అంటే కెరీర్ కావాలి, ఎం అంటే మనీ కావాలండి. హెల్త్, రిలేషన్షిప్, కెరీర్, మనీ, ఈ 4 కూడా ప్రతి ఒక్క మనిషికి కావాలండి. సో వీటి మీద ఈ బ్యాలెన్సింగ్ లైఫ్ అనేది ఉండదు. సో బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది ఉండదన్నమాట. ఏ వ్యక్తికి అయితే 5 నెంబర్ మెర్క్యూరీ నెంబర్ లోపిస్తుందో, సో ఖచ్చితంగా హెచ్ఆర్సిఎం అనేది వాటిలో బ్యాలెన్సింగ్ లైఫ్ అనేది ఉండదన్నమాట. చూడండి, ఇంక మన లైఫ్లో కావాల్సింది ఆ 4 కదా. హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీనే కదా కావాల్సింది. ఇంకేం కావాలండి ఇంక లైఫ్లో ప్రతి మనిషికి? వాళ్ళ లేడీస్ అయినా, జెంట్స్ అయినా, ఎవరికైనా, పెద్దయినా చిన్నపిల్లలైనా బ్యాలెన్సింగ్ లైఫ్ అంటే మంచి హెల్త్ ఉండాలి. చిన్నపిల్లలు అయితేనే, పెద్దలు అయితేనేమో హెల్త్కి, ఎవరికైనా హెల్తే కదా కావాల్సింది. హెల్త్ ఉండాలి, మంచి రిలేషన్షిప్ ఉండాలి. చిన్నపిల్లడైతే పేరెంట్స్తో రిలేషన్షిప్ ఉండాలి. పెద్దోళ్ళు అయితే జాబ్ చేసే పిల్లలు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్కి రిలేషన్షిప్ బాగుండాలి. ఒక భర్త భార్య అనుకోండి, వాళ్ళిద్దరు మంచి కూడా రిలేషన్షిప్ అనేది, హెల్త్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ వాటితో పాటు కెరీర్ ఉండాలి. మంచి కెరీర్ ఉంటేనే కదా ఇప్పుడు మనం సక్సెస్ అవుతాం. కెరీర్ ఉండాలి, మనీ ఉండాలి. మనీ ఎందుకు ఉండాలి అంటే మీకు తెలుసు కదా మనీ ఎందుకు ఉండాలో. ఖచ్చితంగా మనీ అనేది కూడా ఉండాలి. ఈ 4 లేనిదే ప్రపంచమే లేదు. కాబట్టి ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి ఉండాలి అంటే మరి మన డేట్ ఆఫ్ బర్త్లో ఏమి ఉండాలి? 5 ఉండాలి. 5 ఉన్నప్పుడు ఈ 4 ఖచ్చితంగా ఉంటాయి. సో మనము ఇది బ్యాలెన్సింగ్ లైఫ్ వాటిలో ఉండదు. సో చాలామంది పెళ్ళిళ్ళు కూడా వెనకబడుతుంటాయి. ఎందుకంటే ఒకసారి చూసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో, బహుశా ఈ నెంబర్ 5 అనేది మిస్సింగ్ అవ్వచ్చు. బికాజ్ ఇది సెంటర్ పిల్లర్, అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు లోషో గ్రిడ్లో, ప్లస్ బ్యాక్ బోన్ అంటారు, బ్రహ్మ నెంబరు అంటారు, మాస్టర్ కీ అంటారు. సో మాస్టర్ కీ, మనం 5ని మాస్టర్ కీ అంటాం కాబట్టి కంపల్సరిగా ఈ మాస్టర్ కీకి ఖచ్చితంగా ఇది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకవేళ ఈ నెంబర్కి లేనట్లయితే సరైన బ్యాలెన్సింగ్ లైఫ్ ఉండదు ఎవరికైనా, లేని వాళ్ళకి. ప్లస్ మోస్ట్లీ ఫ్యాట్గా ఉంటారు, చాలా లావుగా ఉంటారు. ఈ 5 పీపుల్స్ చాలా లావుగా ఉంటారు. ప్లస్ చాలా లేజీగా ఉంటారండి, చాలా లేజీగా ఉంటారు, బద్ధకంగా ఉంటారు. ఒకవేళ ఏదన్నా ఒక స్టూడెంట్ లేదా ఎవరన్నా కానీ ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, అతనికి 5 నెంబర్ మిస్సింగ్ అయింది అనుకోండి, చాలా లేజీగా ఉంటారు, చాలా ఫ్యాట్గా ఉంటారు. ఒకవేళ వీళ్ళకిన వర్క్ కూడా లోపిస్తుందండి. వీళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయకూడదు, చాలా లేజీగా ఉంటారు. రెమెడీస్, మరి వీళ్ళకి రెమెడీస్ చూసినట్లయితే యూజ్ గ్రీన్ బ్యాండ్. మీరు మీ కుడి చేయికి ఎప్పుడు బుధవారాలు ఖచ్చితంగా ఒక బ్యాండ్ని, ఏది గ్రీన్ కలర్లో ఉండే బ్యాండ్ని గిన ధరించినట్లయితే ఆ గ్రహం అనుకూలత అనేది మీకు 100% ఖచ్చితంగా కలుగుతుంది. సో యూజ్ గ్రీన్ పెన్. ఎప్పుడు కూడా నిత్యం ఈ 5 నెంబర్ మిస్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా గ్రీన్ పెన్ అనేది మీ జోబీలో ఉంచుకుని మీ ప్యాకెట్లో ధరించినట్లయితే
మీకు ఖచ్చితంగా ఈ అనుగ్రహం ఈ బుధగ్రహం అనుగ్రహం అనే మెర్క్యూరీ గ్రహం ప్లానెట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో పుట్ మనీ ప్లాంట్ అండ్ తులసి ప్లాంట్స్. సో మీ ఇంట్లో మనీ ప్లాంట్ అని మీకు తెలిసే ఉంటుందండి. మనీ ప్లాంట్ కింద మీ ఇంట్లో నార్త్ సైడ్ పెట్టినట్లయితే చాలా మంచిది. ఖచ్చితంగా ఈ బుధగ్రహ అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే తులసి ప్లాంట్స్. తులసి ఇంటి ముందర మనం తులసి ఆల్రెడీ పెట్టుకుంటాం చెట్లు, అలాగే తులసి చెట్టు కూడా ఇంటి ముందర కానీ ఇంట్లో కానీ పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి. సో ఇంకా వచ్చేసి పుట్ స్మాల్ ఎల్లో బల్బ్ వర్షిప్ లార్డ్ గణేష. సో స్మాల్ ఎల్లో కలర్లో లైటింగ్ వచ్చే బల్బుని మనము ఇంట్లో నార్త్ సైడ్ కానీ ఏ సైడ్ కానీ పెట్టుకున్నట్లయితే, నార్త్ సైడ్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అనుగ్రహం అనేది ఉంటుంది. వర్షిప్ లార్డ్ గణేష్ అని ఎప్పుడు కూడా మీరు బుధవారం పూట్ల ఆయనకి 21 ప్రదక్షిణలు చేసి 21 అంటే మళ్ళీ 2+1 3 వస్తుందండి, గురువే వస్తుంది. సో కాబట్టి బుధుడు కాబట్టి ఈయన గురువు 21 అయినా చేయొచ్చు ప్రదక్షిణలు, 23 అయినా చేయొచ్చు అండి. 23 అంటే మళ్ళీ 2+3 5 వస్తుంది. ఇలా 21 ప్రదక్షిణలు కానీ 23 ప్రదక్షిణలు కానీ ఎప్పుడు బుధవారం పూట పొద్దున్నే స్నానం చేసి గణేశునికి తిరిగినట్లయితే ఖచ్చితంగా ఈ బుధగ్రహ అనుగ్రహం అనేది ఉంటుంది. లేదు మీరు హిందూస్ కాదు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనుకోండి, ఖచ్చితంగా మీరు ఈ పై రెమెడీస్ అంటే గ్రీన్ కలర్ బ్యాండ్ని కానీ గ్రీన్ కలర్ పెన్నుని కానీ మీరు క్యారీ చేసినా కూడా ఖచ్చితంగా అలా గురుగ్రహ అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుందండి. సో మీరు ఎప్పుడు కూడా ఈ హెల్త్ అండ్ రిలేషన్, కెరీర్, మనీలో 100% మీరు ఆరోగ్యంగా ఇవన్నీ కూడా సక్సెస్గా ఉండాలని కోరుకుంటూ, ప్లస్ ఒకవేళ ఈ రెమెడీస్ చేసుకొని కూడా మీరు రిజల్ట్ రానట్లయితే ఒకసారి మీ నేమ్ కూడా చెక్ చేసుకోండి. మీ పేరు ఎప్పుడైతే శుభ సంఖ్యల్లో ఉంటుందో, మంచి నేమ్ కరెక్షన్ తీసుకొని ఉంటారో, మీ పేరు అనేది మంచి నేమ్లో ఉంటే, మంచి ప్రొనాలజీలో ఉన్నప్పుడే మీకు ఈ రిజల్ట్ అన్ని మంచి వైబ్లో ఉంటే, అంటే మంచి వైబ్రేషన్లో ఉంటే, మంచి స్ట్రెంథింగ్లో ఉంటే మీ పేరు అనేది అప్పుడు మీరు ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందండి. లేదు మీ పేరు బాగాలేకుండా మేము ఊరికే రెమెడీస్ చేసినాం రిజల్ట్ రాలేదు అంటే వేస్ట్ అండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ రావాలి అంటే మీరు ఇవన్నీ చేసుకోవాలి. దీంతోపాటు మీరు నేమ్ కరెక్షన్ కూడా ఫస్ట్ బాగుంటేనే ఇవి చేసుకోండి, లేదంటే చేసుకోవద్దండి, వేస్ట్ ఎందుకు. ఇప్పుడు మీరు చేసుకొని కూడా మీకు ఫలితం రాలేదు అంటే మీరు బాధపడతారు. యాక్చువల్గా నా ఉద్దేశం మీరు బాధపడకూడదు, మీరు బాగుండాలి, అందరూ బాగుండాలి. కాబట్టి మీరు ఏం చేయాలరా అంటే ఈ రెమెడీస్ చేసుకునే ముందు ఫస్ట్ మీరు నేమ్ కరెక్షన్ చూసుకోండి. నేమ్ బాగుంటేనే ఇవన్నీ రెమెడీస్ ఫలిస్తాయి. మీ పేరు బాగాలేకుండా ఎన్ని రెమెడీస్ చేసుకున్నా యూజ్ ఉండదండి. సో ఇలా చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీ విశాల్ మోహన్. థ్యాంక్ యూ.